సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ ఉంటే చాలు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వటం ఖాయం. ఇప్పటికే ఎంతో మంది ఈ రియాలిటీ షోకి వెళ్లి మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఈ లిస్ట్ లో అలేఖ్య చిట్టిపికిల్ సిస్టర్స్ చేరినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వీరు బిగ్ బాస్ వెళ్లటం ఖాయంగా తెలుస్తోంది. దీనిపై అటు హాట్స్టార్ తెలుగు కూడా ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఏముంది, నిజంగానే అలేఖ్య సిస్టర్స్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నారా అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ షో మొదలవుతుంది. అంటే మరో 4 నెలల్లో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన పనుల్లో యూనిట్ బిజీగా ఉంది. ఇక సీజన్ 9 లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో బిగ్ బాస్ టీం తీవ్ర కసరత్తు చేస్తోంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వారికే బిగ్ బాస్ లో ఎంట్రీ ఛాన్స్ దక్కుతుంది. అలాంటి వారిని టీం సెలెక్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా అలేఖ్య చిట్టిపికిల్ సిస్టర్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వాళ్లకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. చాలా కాలంగా పచ్చళ్ల వ్యాపారం చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. అయితే కస్టమర్స్ పై వారు బూతులతో విరుచుకుపడటం, అందుకు సంబంధించిన ఆడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో అలేఖ్య చిట్టిపికిల్ సిస్టర్స్ పై మీమ్స్, ట్రోల్స్, వీడియోలు కనీసం 100 మిలియన్స్ కి పైగానే వ్యూస్ తో ట్రెండ్ అవుతున్నాయి. అలా అలేఖ్య చిట్టిపికిల్ సిస్టర్లలో ఒకరికి తప్పకుండా బిగ్ బాస్ లోకి ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరల్ అవుతోంది. కానీ రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మోడర్న్ డ్రెస్లతో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి కూడా. రీసెంట్ గా జియో హాట్స్టార్ లో పికిల్స్ కి సంబంధించిన ఒక సీన్ ని వారు షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. ఇదే విషయంపై బిగ్ బాస్ ఆదిరెడ్డి సైతం వారిలో ఒకరు బిగ్ బాస్ కి రావచ్చని అభిప్రాయపడ్డారు. అసలు బిగ్ బాస్ కి కూడా కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తులే అని చెప్పొచ్చు. అప్పుడే తమ రేటింగ్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు అనుకుంటారు. ఇంత గొడవ జరుగుతున్నా సరే అలేఖ్య చిట్టిపికిల్ సిస్టర్స్ ధైర్యంగా కెమెరాల ముందుకొచ్చి క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చారు. ఆపై లెక్కలేనన్ని నెగటివ్ కామెంట్స్ వస్తున్నా సరే వాటిని తట్టుకుని నిలబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వారి పేర్లు నోటెడ్ అయిపోయాయి. ఇలా ఎన్నో అంశాలు వారికి బిగ్ బాస్ ఛాన్స్ దక్కేలా చేసే అవకాశం లేకపోలేదు.